హైదరాబాద్ శివం రోడ్డులోని బతుకమ్మ కుంటను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బతుకమ్మ కుంటలో బోట్ షికారు చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభిస్తారని తెలిపారు రంగనాథ్. ఈ వచ్చేటటువంటి శుక్రవారం రోజున ఇక్కడ ఈ బతుకమ్మ కుంట ఏదైతే పునరుజ్జీవం పూసుకున్నటువంటి బతుకమ్మ కుంటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ బతుకమ్మ కుంట ఇనాగరేషన్ జరుగుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు కూడా జరుగుతాయి. సో దీనికి ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇంకా ఇతర ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ అరేంజ్మెంట్స్లో నిమగ్నులై ఉన్నారు. దీంట్లో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా మేము ఇక్కడ ఆ రోజు ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ బతుకమ్మ కుంటది అనేది మీరు చూస్తే కనుక ఏప్రిల్ 24వ తారీఖున ఇక్కడ పూజతోటి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇది ఒక మొత్తం ఎట్లా ఉండేనంటే ఇదంతా మొత్తం చెత్తతోటి డమ్ చేయబడ్డటువంటి ఒక మొత్తం యార్డ్ ఇది. సో మొత్తం చెత్తతోటి ఉండి ఇదంతా మొత్తం కంపళ్ళు చెట్లు ఇదంతా ఉండి మొత్తం ఇక్కడ గాంజాయి తాగేది ప్లస్ ఇట్లా అంతా ఏడ చూసినా మందు బాటిల్లు చెత్త అంతా ఉండి మీకు మొత్తం ఇక్కడ వాసన వస్తుండే అన్నట్టు, ఎందుకంటే డంపింగ్ గ్రౌండ్ ఉండే అన్నట్టు. అటువంటి దీన్ని 5 నెలల్లో ఇది ప్రభుత్వం ఆదేశాలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మేము హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి దాదాపు 7.5 కోట్లతోటి ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 5 నెలల్లో మనం ఇప్పుడు బతుకమ్మ కుంటని పూర్తిగా ఇచ్చేయటం. సో దీనికి అసలు యాక్చువల్గా ఫస్ట్ దీనికి కదలటానికి కూడా మన పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు వారు మాకు కంప్లైంట్ ఇవ్వటము, ఆ కంప్లైంట్ మీద మేము లోతుగా దాన్ని ఎంక్వైరీ చేయటము, దాని తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా దీన్ని మొత్తము కలిసి ఒక డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాత దీన్ని సంబంధించినటువంటి దాన్ని కూడా కోర్టులో అన్నింటిలో కూడా అంటే దిగువ కోర్టులో కూడా సిటీ సివిల్ కోర్టులో దీన్ని 4 రోజుల పాటు సుదీర్ఘంగా దీని మీద వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు మాకు అనుకూలంగా ఇవ్వటం, అలానే మన హైకోర్టులో కూడా కోర్టు పలు సందర్భాల్లో అవతల ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ చెరువు కాదు ఇది మా భూమి ఇది అని చెప్పి ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు పలు అంటే లీగల్గా మాకు అడ్డంకులు పెట్టాలన్నా కానీ కూడా హైకోర్టు ఎప్పుడు కూడా అది హైడ్రాని అండ్ అట్లానే దీన్ని పునరుజ్జీవం చేసే ప్రక్రియని కూడా వారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు.